హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియోలో చెప్తాను చూడండి. ఇదిగోండి అపార్ట్మెంట్స్ ఇట్లా అపార్ట్మెంట్స్ ఉంటాయి. విషయం ఏంటంటే అపార్ట్మెంట్స్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి రెంటల్స్తో అంటే బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటే పెద్దగా మనము ఇంగ్లీష్లో నిష్ణాతులు అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్గా చాలామంది ఏం అడుగుతారంటే ప్రాపర్టీ నాకు 2 BHK కావాలంటారు, నాకు బాల్కనీస్ ఉండాలి అంటారు, స్పేస్ ఎంత ఉంది అంటారు. అంతే, సింపుల్ లాంగ్వేజ్, సింపుల్ బేసిక్ నాలెడ్జ్. బేసిక్ అంటే ఒక 5వ క్లాస్ చదివిన వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఆడంత కూడా అవసరం లేదు. మ్యాటర్ ఏంటంటే ఎంతోమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఊరికే 2 BHK కిచెన్ అడ్వాన్స్ 2 lakhs, రెంట్ 40, మెయింటెనెన్స్ విత్ ఇట్లా చెప్పుకొని నెలకు 2 నుంచి 3 లక్షలు సంపాదన చేస్తున్నారు. అంటే ఎట్లా సంపాదన చేస్తున్నారు? ప్రతిరోజు వాళ్ళు చేసేది ఏం తెలుసా? ఇన్వెంటరీ కలెక్టింగ్. అంటే ప్రాపర్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఎన్ని ప్రాపర్టీస్ అవైలబుల్లోకి వస్తాయి. మ్యాక్సిమం 2 months నోటీస్ పీరియడ్ ఉంటుంది. కొందరు ఓనర్స్ 1 month నోటీస్ పీరియడ్ పెట్టుకుంటారు. అది టెనెంట్ టు ఓనర్ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెలకు తక్కువలో తక్కువ నెలకు ₹1,00,000 నుంచి 2 లక్షలు బేసిక్ సంపాదించవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక 1 or 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే నెలకు 1,00,000 నుంచి 2 లక్షలు సంపాదించవచ్చు. లేదు నేను ఇన్వెస్ట్మెంట్ ఒక 30,000 40,000 పెట్టుకున్నాను అంటే మినిమం 50,000 నుంచి ₹1,00,000 సంపాదించవచ్చు. ఏమి రెంటల్స్ చేస్తూ నాకు తెలిసిన నేను ఈ ఫీల్డ్కి వచ్చి 7 years అవుతుంది. 7 yearsలో 3 to 4 years వేరే వాళ్ళ ఎంబట తిరిగి బిజినెస్ చేసేవాడిని. వాళ్ళు ఇచ్చింది ఇప్పించుకునేవాడిని. అట్లా అంటే డెప్త్గా దిగేవాడిని కాదు, మనకి ఇంగ్లీష్ అంత నాలెడ్జ్ లేదు కాబట్టి. కానీ 2023 జనవరిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇందులో దిగా. మంత్లీ 80,000 to 1 lakh ఈజీగా సంపాదిస్తున్నాను. ఖర్చు మినిమం 5 నుంచి 10,000 ఖర్చు ఉంటుంది, పెద్దగా ఖర్చు ఉండదు. అంటే లో ఇన్వెస్ట్మెంటు, చాలా ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్స్ రెంటల్స్ చేసుకుంటూ తక్కువలో తక్కువ నెలకు ఒక 10 నుంచి 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎర్న్ చేస్తున్న డబ్బు కన్నా మంచిగా ఎర్న్ చేయొచ్చు. విషయం ఏంటంటే ఇందులో మొత్తం ఫీల్డ్ వర్కే ఉంటుంది. బయట వెళ్ళాలి, తిరగాలి, ప్రాపర్టీసు మేనేజర్స్తో మాట్లాడాలి. ప్లస్ ఆన్లైన్లో చాలా ఉంటాయి మేనేజర్స్తో. కొందరు మేనేజర్స్ సపోర్ట్ చేస్తారు, కొందరు సపోర్ట్ చేయరు, వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఇదంతా మనుషులతో కూడిన పని. కానీ చాలామంది 15,000 25,000 జీతం వస్తే చాలు, నాకు బీటెక్ అయిపోయిన వెంటనే నాకు 20,000 జీతం వస్తే చాలు, నేను నెలకు 50,000 నుంచి ₹1,00,000 సంపాదించేస్తాను అని అనుకుంటారు. జాబ్ వస్తే. ఈ రోజున నువ్వు జాబ్కి వెళితే వాళ్ళు 3 నుంచి 4 లక్షల సంపాదించుకొని నీలో ఉన్న రసం పిండి వాళ్ళు నీకు 25 నుంచి 30,000 ఇస్తారు. అది జాబు వస్తే. ఆల్రెడీ ఏ పుణ్యాన జాబులే లేవు, మెజారిటీ ఆఫ్ జాబులు హైరింగే అవ్వట్లే. నేను ఇక్కడ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 6 to 7 years నుంచి 9,000 అబోవ్ ఐటీ ఎంప్లాయీస్ కాంటాక్ట్ బేస్ ఉంది. ఐటీ ఎంప్లాయీస్, ఐటీ సెక్టార్లో ఉన్న అంతా ఇప్పుడు ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ అందరూ ఐటీ వాళ్ళే. ఎవరు నీకు నాన్ ఐటీ వాళ్ళు ఎవరు అపార్ట్మెంట్స్కి రారు, చాలా తక్కువ వచ్చేవాళ్ళు. బిజినెస్ వాళ్ళు ఎవరో
90% ఐటీ ఎంప్లాయీసే వస్తారు. వాళ్ళకు మనకు ర్యాపో బిల్డ్ అయిపోతుంది. ఎట్లా బిల్డ్ అవుతుంది? మనకు వాళ్ళకు ఎట్లా బిల్డ్ అవుతుంది అంటే, జీవితంలో నీకు ఆ వ్యక్తితో అపాయింట్ దొరకని వ్యక్తితో నువ్వు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినావంటే వితిన్ సెకండ్స్లో నీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. చిటిక వేసినంత ఈజీగా అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆయన ప్రోడక్ట్ హై వాల్యూ. అంటే ఒక్కొక్క ప్రాపర్టీ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. అర్థమైందా? నేను మాస్క్ ఎందుకు వేసుకున్నానంటే, నేను రియల్ ఎస్టేట్లో ఉంటాను, నా క్లయింట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఈ సబ్జెక్ట్ గురించి నేను చెప్పడము, ఈ డిస్కషన్ ఇదంతా నాకు నచ్చదు. నేను ఒక బిజినెస్ అంటే చేస్తున్నానంటే నాకు కాంటాక్ట్ బేస్ ఉంది అంటే ఆ క్లయింట్స్ని మాత్రమే నేను అందులో మాట్లాడతాను. వేరే వాళ్ళని నేను ఇంటర్ఫేర్ చేసుకోను. వేరే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ గురించి నేను డిస్కస్ కూడా చేయను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ విషయము ఓపెన్గా మీతో చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది జాబ్లు పోయి రూరల్ ఏరియాస్లో ఫైనాన్షియల్ స్ట్రగల్స్తో బిజినెస్లు నడవక, బిజినెస్లు చేయలేక ఎంతోమంది కృషించిపోతున్నారు. భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు. వాళ్ళు అంటే బేస్డ్ ఆన్ ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఫైనాన్షియల్ నుంచినే స్టార్ట్ అవుతాయి. అందుకోసమనే ఈజీగా సెట్ అయ్యే బిజినెస్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్లో. అది మెట్రోపాలియన్ సిటీస్లోనే జరుగుతాయి. బేసిక్ సిటీస్లో జరగవు. మెట్రోపాలియన్ సిటీస్లోనే జరుగుతాయి. కాబట్టి మీకు హైదరాబాదు తర్వాత బెంగళూరు తర్వాత చెన్నై, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బెంగళూరులో ఉన్నంత రెంటల్ ప్రైజెస్ ముంబై, ఢిల్లీలో కూడా లేవు. యాక్చువల్లీ నేను ఈ ఫీల్డ్కి వచ్చి 7 years అవుతుంది కదా. 2 years బిఫోర్ ముంబైకి వెళ్ళింటి. అంతకుముందు ఒక స్టార్టింగ్లో 2017-18 ఆ టైంలో ముంబైలో ఒక టాప్ నాచ్ ఏరియా ఉంది. అంటే మహాలక్ష్మి అని ఒక ఏరియా. ఆ మహాలక్ష్మి ఏరియాలో ఒక బిల్డర్ దగ్గర పనిచేసేవాడిని. అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది ఈ జర్నీ. అప్పటి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజుకి ఆగలే. అంటే ఇది నేను పనిచేసేది కేవలం శనివారం ఆదివారం 2 రోజులు మాత్రమే. మిగతా రోజుల్లో నేనేం పని చేయను. కానీ ఈజీగా నెలకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు యావరేజ్గా వస్తుంది. అంటే రెంటల్స్తో. తర్వాత పెయింటింగ్ కాంట్రాక్ట్స్ కూడా తీసుకుంటా. అంటే చాలామంది ఓనర్స్ పరిచయం ఉన్నారు కదా. నార్మల్గా ఇప్పుడు పనిచేసే వాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. పెయింటింగ్ కాంట్రాక్ట్స్ ద్వారా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. పెయింటింగ్ కాంట్రాక్ట్స్ అది కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కానీ అన్నిటికన్నా ఈజీ రెంటల్స్తో మీరు నెలకు స్టార్టింగ్ 50,000 to 1 lakh ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఇది ఎవరి కోసం అంటే జాబ్స్ వదిలేసిన వాళ్ళైనా, ఇంట్లో ఉంటూ ఆడవాళ్ళు నేనేం పని చేయాలి, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అనే మెంటాలిటీతో ఉన్న వాళ్ళైనా, లేదంటే నేను 10-20 వేల రూపాయలకి ఈ జాబ్ చేయలేను, ఈ స్ట్రెస్ అనుభవించలేను అన్న, ప్లస్ నేను ఎవరితోనూ జాబ్ చేయను, ఎవరి కింద నేను జాబ్ చేసే ఉద్దేశం లేదు, నాకు ఓన్ బిజినెస్, నాకు ఫ్రీ టైం ఉండాలి అనుకునే వాళ్ళకైనా ఈ ఒక్క బిజినెస్ 100% సెట్ అవుతుంది. తప్పకుండా మీకు నచ్చితే కింద నేను ఒక నంబర్ ఇస్తా, ఆ నంబర్కు నాకు కాల్ చేయండి. మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను ఒక 5 to 10 members టీమ్గా ఏర్పడి, వీళ్ళందరికీ 5 to 10 members టీమ్గా ఏర్పడితే వాళ్ళందరికీ నేను ఇది ఎట్లా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ ఏరియా సెలెక్షన్ చేసుకోవాలి, ఏ ఏరియాలో ఎవరెవరు ఉంటారు, ఎలాంటి బిజినెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని ఎండ్ టు ఎండ్ నాకున్న ఈ 7 years ఎక్స్పీరియన్స్లో మొత్తం మీకు చెప్పి నెలకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు ఈజీగా
వితౌట్ ఇన్వెస్ట్మెంట్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్తో ఎలా స్టార్ట్ చేయాలో 100% పూసగుచ్చినట్టు చెప్తా. మీకు నచ్చితే మాత్రమే కాల్ చేయండి. డబ్బు సంపాదించాలనే జీలో కసి ఉంటే మాత్రమే కాల్ చేయండి, లేదంటే వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.